హలో అందరికీ. నేను రీసెంట్‌గా సమోసా చేశానని వీడియో పోస్ట్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు ప్రాసెస్ అండ్ డీటెయిల్స్ చెప్పండి అక్క అని అడిగారు. సో ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ గోధుమ పిండిని తడిపి పెట్టుకోవాలి. సమోసాలోకి స్టఫింగ్ కోసం ఆనియన్స్, అటుకులు తీసుకొని దాంట్లో ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని పల్చగా ఒత్తుకొని 4 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఆ షీట్స్ అన్నిటిని పెనం మీద ఒక 10 సెకండ్స్ కాల్చాలి. ఆ కాల్చిన షీట్స్ ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో కొంచెం గోధుమ పిండి తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అలా పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్ మన సమోసా షీట్స్ ని అతికించడానికి పనికొస్తుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా సమోసా షేప్స్ తయారు చేసుకోండి. దాంట్లో స్టఫింగ్ ని పెట్టుకోవాలి. ఆ పేస్ట్ వేసి గట్టిగా ఒత్తితే మనకి గమ్ లాగా పనిచేస్తుంది. అది అలాగా షేప్స్ అన్ని రెడీగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సమోసాలని బయటికి తీసేయండి. అంతే, వేడి వేడి సమోసా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.